కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తున్నట్లయితే, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నిత్యముగా ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. నిజమే పిల్లరా, ఈ రోజుల్లో రోగాలు తోడుగా ఉంటున్నాయి, అప్పులు తోడుగా ఉంటున్నాయి, వ్యాధులు తోడుగా ఉంటున్నాయి. మనుషులు తోడుగా ఉంటానని చెప్తున్నారు కానీ ఉండలేకపోతున్నారు. అయితే ప్రభు ఈ పగటిపూట వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండును. నిత్యముగా ఈ వాగ్దానం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో, మన ప్రాంతాల్లో ప్రభు సఫలపరచునుగాక. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజ్య, నిజముగా నాయన మీ తోడు నిత్యముగా మాకు తోడుగా ఉండి నడిపించిద్దని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం కొరకు ఎందరైతే విశ్వసించి ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి పనిపాట్లలో ఫలభరితంగా మార్చి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకో.